హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియో చూసిన అందరికి కూడా నమస్తే. నా పేరు గౌతమ్, మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, నేను రీసెంట్గానే సెప్టెంబర్లో ఏ మొబైల్ ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి అనే దాని గురించి అయితే ఒక వీడియో అప్లోడ్ చేశాను మన యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి. ఆ వీడియోలో నేను మోటరోలా నుంచి జీ సిరీస్లో కొత్త మొబైల్ ఫోన్ మన ఇండియాకి తీసుకురాబోతుంది అనేది చెప్పాను. అయితే నేను ఆ మొబైల్ ఫోన్ గురించి చెప్పగానే మనకు ఆ మొబైల్ ఫోన్ మోటరోలా కంపెనీ రీసెంట్గానే లాంచ్ చేయడం అయితే జరిగింది. నిన్ననే లాంచ్ చేసింది ఆ మొబైల్ ఫోన్ వచ్చేసి. నేను సెప్టెంబర్లో వస్తుంది అనుకున్నా, కాకపోతే మనకు ఆ మొబైల్ ఫోన్ గురించి ఎటువంటి హడావిడి లేకోకుండా, వీళ్ళు ఎటువంటి రూమర్స్ కూడా స్ప్రెడ్ చేయకోకుండా లాంచ్ చేయడం అయితే జరిగింది. అందుకని మనకు ఎటువంటి లీక్స్ అయితే ఏమీ రాలేదు. అయితే ఇది మనకు మోటరోలా G9 పేరు మీద అయితే లాంచ్ చేశారు ఫ్రెండ్స్. ఇది మనకు 11,000 బడ్జెట్లో లాంచ్ చేయడం అయితే జరిగింది ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి. అయితే ఇవాళ వీడియోలో మనం వచ్చేసి మోటరోలా G9 యొక్క ఫుల్ డీటెయిల్స్, దీని స్పెసిఫికేషన్, దీని ప్రైస్ డీటెయిల్స్ గురించి ఇవాళ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. మీకు కనుక ఇలా మొబైల్ ఫోన్స్ గురించి, ఇలా గెజెట్ అన్బాక్సింగ్స్ గురించి ఇంట్రెస్ట్గా ఉందా అయితే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఇక లైట్ లేకుండా వీడియో మొదలు పెడదాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మనం ముందుగా ఈ మోటరోలా G9 యొక్క బిల్డ్ క్వాలిటీ దగ్గర నుంచి అయితే మొదలు పెడదాం. బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ఇది మనకు ఫ్రంట్ గ్లాస్ బిల్తోనే వస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ కానీ, అలాగే చుట్టూ ఫ్రేమ్ చూసుకున్నా కూడా ఇది మనకు ప్లాస్టిక్ బిల్తో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక దీని ఒక వెయిట్ గురించి మాట్లాడుకుంటే మనకు 200 grams ఈ మొబైల్ ఫోన్ యొక్క వెయిట్ అనేది ఉంటుంది. అలాగే దీంట్లో మనం పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే టైప్ సి పోర్ట్ అని ప్రొవైడ్ చేస్తున్నాడు, 3.5 హెడ్ఫోన్ జాక్ ప్రొవైడ్ చేస్తున్నారు, సింగిల్ స్పీకర్తో వస్తుంది, డ్యూయల్ సిమ్ కు కూడా సపోర్ట్ చేస్తుంది. కానీ వీళ్ళు హైబ్రిడ్ స్లాట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అంటే మీరు అట్ ఎ టైం 2 డ్యూయల్ సిమ్ అయినా యూస్ చేయొచ్చు, లేదంటే ఒక నానో సిమ్, ఒక మైక్రో SD కార్డ్ అయినా యూస్ చేయొచ్చు. అది వచ్చేసి మీ ఒపీనియన్. ఇక డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది మనకు 6.5 ఇంచెస్ IPLCD ప్యానల్తోనే వస్తుంది. కానీ ఇది హెచ్డి డిస్ప్లేనే తీసుకొచ్చారు. మనకి ఈ బడ్జెట్లో ఫుల్ హెచ్డి తీసుకొచ్చిన మంచిగానే ఉండిండు. ఇక దీంట్లో పిక్సెల్ చూసుకుంటే మనకు 720x1600 పిక్సెల్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసరికి. ఇక దీని ఒక ఆస్పెక్ట్ రేషియో చూసుకుంటే మనకు 20:9 ఆస్పెక్ట్ రేషియోతో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. అలాగే దీని ఒక స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే 82.2% స్క్రీన్ టు బాడీ రేషియో అనేది ఉంటుంది. అలాగే దీంట్లో మనం పీపై డెన్సిటీ కనుక చూసుకుంటే 269 పీపై డెన్సిటీ అనేది ఈ మొబైల్ ఫోన్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇక టాప్లో ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మీకు వాటర్ డ్రాప్ నాచ్ కెమెరాతో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మీకు సింగిల్ 8 మెగాపిక్సెల్ కెమెరా ప్రొవైడ్ చేశాడు. దీని యొక్క అపర్చర్ వచ్చి f2.2 అనేది ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు టోటల్లీ ట్రిపుల్ కెమెరా సెటప్తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మెయిన్ కెమెరా వచ్చేసి మీకు 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, దీని యొక్క అపర్చర్ వచ్చి f1.9 అనేది ఉంటుంది. అలాగే మీకు 2 మెగాపిక్సెల్ మైక్రో సెన్సార్ ప్రొవైడ్ చేస్తున్నారు, దీని యొక్క అపర్చర్ వచ్చి f2.2 అనేది ఉంటుంది. అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ప్రొవైడ్ చేస్తున్నాడు, దీని యొక్క అపర్చర్ వచ్చి f2.4 అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా టోటల్లీ మీకు ట్రిపుల్ కెమెరా సెటప్తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఇక కెమెరా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మనకు లో బడ్జెట్ మొబైల్ కాబట్టి మీరు కెమెరా ఫీచర్స్ పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకండి ఫ్రెండ్స్. ఇక నార్మల్గానే మీరు ఎల్ఈడి ఫ్లాష్, HDR, పానోరమా, పోర్ట్రేట్, నైట్ మోడ్, స్లో మోషన్ ఇవన్నీ కూడా వస్తాయి మీకు ఈ మొబైల్ ఫోన్లోనే. ఇక మనం వీడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్లో వీడియో క్వాలిటీ మీరు ఫ్రంట్ సైడ్ 1080p 30 fps వరకు మాత్రమే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇక బ్యాక్ సైడ్ కూడా మీరు 1080p 30 fps రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే 60 fps కూడా మీరు వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు. ఇక దీనిలో ప్రొసెసర్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి మీకు స్నాప్డ్రాగన్ 662 ప్రొసెసర్ యూస్ చేశారు ఫ్రెండ్స్. ఇది 11 nanometer మీద బిల్డ్ అయిన ప్రొసెసర్, ఆక్టా కోర్ ప్రొసెసర్. దీంట్లో జీపీ చూసుకుంటే మనకి Adreno 610 GPU అనేది ఉంటుంది. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మన ఇండియాలో సింగిల్ వేరియంట్లో లాంచ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అది 4GB ర్యామ్ 64GB మోడల్లో. ర్యామ్ వచ్చేసి LPDDR4 ర్యామ్ వాడారు. అలాగే స్టోరేజ్ వచ్చేసి UFS 2.0 స్టోరేజ్ అనేది ఈ మొబైల్ ఫోన్లో యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఇక బ్యాటరీ కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి మీకు టోటల్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే మనకు 20 watts ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి అయితే సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి, మనకు 20 watts ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి మీకు ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయరు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మనకు లో బడ్జెట్ మొబైల్ కాబట్టి కొన్ని సెన్సార్స్ ప్రొవైడ్ చేశారు. అది యాక్సిలోమీటర్, ప్రాక్సిమేటిక్, కంపాస్ సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక దీంట్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి మీకు నార్మల్గానే రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఇక దీంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే Android 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఇక దీంట్లో కామన్ గా చూసుకుంటే వైఫై అనేది ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. వైఫై మనకు 12 వైఫై సపోర్ట్ చేస్తుంది, 5 GHz బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది, అలాగే మీకు 2.5 GHz బ్యాండ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక బ్లూటూత్ కూడా ప్రొవైడ్ చేశారు. బ్లూటూత్ వచ్చేసి మీకు వర్షన్ 5.0తో అయితే వస్తుంది. అయితే దీంట్లో మనకు NFC అనేది ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. కానీ FM రేడియో అనేది దీంట్లో మనకు మెయిన్లీ మిస్ చేశారు ఫ్రెండ్స్. ఇక దీని యొక్క కలర్ వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే మనకు టోటల్ 2 కలర్ వేరియంట్స్ లో మన ఇండియాలోకి తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి మనకు ఫారెస్ట్ గ్రీన్ అని, అంటే మనకు గ్రీన్ కలర్ లో ఉంటుంది అనుకోండి. ఇంకోటి వచ్చేసి మనకు షార్ప్ ఇన్ బ్లూ అని తీసుకొచ్చారు, అంటే బ్లూ కలర్ లో మొబైల్ ఫోన్ అనేది ఉంటుంది. ఇలా టోటల్లీ మీకు 2 కలర్ వేరియంట్స్ లో మొబైల్ ఫోన్ అనేది మన ఇండియాకి తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఇక మనం దీని యొక్క ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు 4GB ర్యామ్ 64GB మోడల్లోనే లాంచ్ చేశారు సింగిల్ వేరియంట్లోనే. మేబీ 3GB ర్యామ్ వేరియంట్లో కూడా తీసుకొచ్చే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. ఈ 4GB ర్యామ్ 64GB మోడల్ ప్రైస్ వచ్చేసి మీకు 11,490
99 అంటే మీకు 11,500 వరకు ప్రైస్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. అయితే మనకి ఈ బడ్జెట్కు ఇది వాల్యూ ఫర్ మనీ మొబైల్ అంటే నేను బెస్టే అని చెప్తా ఫ్రెండ్స్. అయితే మనకి ఇదే బడ్జెట్లో వచ్చేసి రియల్మీ C15 మొబైల్ ఫోన్ కూడా ఉంది. అది కూడా మనకి ఇదే ప్రైస్ రేంజ్లోనే వస్తుంది. మనకు 500 అటో ఇటో డిఫరెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అయితే మనకు ఇదే బడ్జెట్లోనే వస్తుంది కాబట్టి నేను ఈ రెండు మొబైల్ ఫోన్ గురించి కంపారిజన్ వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసుకోండి. దీని యొక్క అవైలబిలిటీ గురించి మాట్లాడుకుంటే మనకి ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు ఆల్రెడీ ఇండియాలో లాంచ్ చేశారు, కానీ సేల్స్ అనేది ఇంకా తీసుకురాలేదు ఫ్రెండ్స్. మనకు ఫ్లిప్కార్ట్లో బ్యానర్స్ చూసుకుంటే మనకు ఆగస్టు 31వ తారీఖున మనకు సేల్స్ అనేది స్టార్ట్ కాబోతున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకైతే ఈ మొబైల్ ఫోన్ సేల్స్ అయితే స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్. ఫస్ట్ సేల్ వచ్చేసరికి అయితే మీకు ఈ మొబైల్ ఫోన్ ఫస్ట్ సేల్లో దొరికే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు పెద్దగా హైప్ అయితే క్రియేట్ చేయలేదు కాబట్టి ఈ మొబైల్ ఫోన్ గురించి మీకు ఫస్ట్ సేల్లోనే మొబైల్ ఫోన్ దొరికే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఫస్ట్ సేల్ కంటే ముందే ఈ రియల్మీ C15 అలాగే మోటో G9 ఈ రెండు మొబైల్ ఫోన్ గురించి కంపారిజన్ వీడియో అనేది మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. చూసారు కదా ఇవాళ నేను మీకు వచ్చేసి మోటో G9 యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక ఇలా మొబైల్ ఫోన్స్ గురించి ఇలా గెడ్జెట్ అన్బాక్సింగ్స్ గురించి ఇంట్రెస్ట్గా ఉందా అయితే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఇచ్చింది, దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, నచ్చకపోతే తప్పకుండా డిస్లైక్ చేయండి అబ్బా. కానీ మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీడియోనే షేర్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మై నేమ్ ఇస్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.